హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. మేము అధికారంలోకి వస్తే తిరుమల పవిత్రతను కాపాడుతాము అని ప్రజలకు కూటమి ప్రభుత్వం వాగ్దానాలు చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆ మాటను తొంగలోకి దొక్కేసింది. తిరుమలలో వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తే తిరుమలను పవిత్రంగా కాపాడుతాము అని కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అది పూర్తిగా తూచని అర్థమైపోయింది. ఎందుకంటే భద్రతా వైఫల్యం ముఖ్యంగా ఉంది. తిరుమలకు మాంస పదార్థాలు కూడా అక్కడికి పైకి తీసుకొని వెళ్ళిపోతున్నారు. భద్రతా సిబ్బంది కరెక్ట్గా వాళ్ళని పట్టుకోవట్లేదు. పట్టుకున్న రాజకీయ నాయకులు పేరు చెప్పి మాంస పదార్థాలు, మాంసాహార భోజనం కూడా పైకి తీసుకెళ్ళిపోతున్నారు. రెండోది, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళిన సంఘటన నిన్న కూడా తిరుమలలో జరిగింది. దీనిపైన కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, తిరుమల పాలక మండలి సభ్యులు దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలి. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలన్నీ కూడా చూస్తుంటే భద్రతా వైఫల్యం పూర్తిగా విఫలమైంది. తిరుమల పవిత్రతను పూర్తిగా టీటీడీ పాలక మండలి సభ్యులు పూర్తిగా నాశనం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో తిరుమల పవిత్రత పూర్తిగా నాశనమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే గోశాలలో, తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో 100 గోవులు చనిపోయాయి అంటే అది ఎంత మహాపచారమో, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది ప్రపంచానికైతే తెలియట్లే. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో టీటీడీ పవిత్రతను కాపాడాలి, స్వామివారి పవిత్రతను కాపాడాలి. 100 గోవులు చనిపోయాయి అంటే మనం గోవులను పూజిస్తాం. గోమాత అంటే హిందువులకు పవిత్రమైనది. హిందువుల దేవతలంతా కూడా గోమాతలు కొలువై ఉంటారు అని మనం ఆరాధిస్తాం కూడా. అటువంటి గోవులు తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాలలో 100 చనిపోయాయి అంటే దీనిపైన ఖచ్చితంగా సిబిఐ విచారణ జరగాలి. అక్కడ ఏం జరుగుతూ ఉందో ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా పాపినాశంలో బోటు దిగింది మొన్న ఒక రోజు. అటవీ శాఖ అధికారులు ఏదో కారణాల వల్ల బోటు దింపాము అంటున్నారు, కానీ ఇది ఎప్పుడూ కూడా కనీవిని ఎరుగని రీతిలో ఆ బోటు దింపడం కూడా ఇది మహా అపచారంగానే ప్రజలు భావిస్తున్నారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి జరిగిన సంఘటన కూడా తొక్కిసలాటలో 6 మంది చనిపోవటం, దాదాపు 40-50 మంది పైగా గాయాలు పాలవటం కూడా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేసింది. లడ్డూ విషయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను, హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఆ లడ్డూలు జంతువుల మాంసకృతులు కలిసి ఉన్నాయని ప్రచారం చేయటం కూడా కూటమి ప్రభుత్వం చాలా దారుణమైన విషయం. అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా జంతువుల నుండి తీసిన కొవ్వు కలిసిందని పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. కానీ అయోధ్యకు పంపిన లడ్డూలు పాలక మండలి సభ్యుడే తయారు చేసి పంపాడని పవన్ కళ్యాణ్ గారు తెలిసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడో ప్రజలెవరికి కూడా అర్థం కావట్లేదు. ఇలా వరుసగా కూడా తిరుమలలో ఇటువంటి ఘటనలు జరుగుతుండటం, ఈ భద్రతా వైఫల్యంపై తిరుపతి ఎంపీ గారు గురుమూర్తి గారు ఆయన ప్రధానమంత్రికి, హోంమంత్రి అమిత్ షా గారికి కూడా ఆయన లెటర్ రాయటం జరిగింది. తిరుమలలో వరుసగా కూడా భద్రతా వైఫల్యం జరుగుతూ ఉంది. సిగరెట్లు కానీ, మాంస పదార్థాలు కానీ ఇవి పైకి వెళ్తున్నాయి. చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నారు. కరెక్ట్ నిఘా అనేది లేదు. ఇవన్నీ కూడా భద్రతా వైఫల్యాల గురించి ఎంపీ గురుమూర్తి గారు లెటర్ రాయటం జరిగింది. ఇప్పుడు తిరుమల పవిత్రతను కాపాడుతాము అని చెప్పిన కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. దీనిపైన కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం దీనిపైన తక్షణమే జోక్యం చేసుకోవాలని ఈ వీడియో ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.